గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత 2025 సంవత్సరం ఆగస్టు నెల 10వ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మకర రాశికి చూడబోతే శని ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. దాదాపు ఈ శని తప్పితే ఏ గ్రహం శని తృతీయమంది ఉన్నాడు. ఈ మకర రాశి చెప్పాలంటే పూర్తిగా ఏమీ బాగాలేదు అని చెప్పాలి. ఏ గ్రహాలు కూడా ఏమీ ఉపయోగపడటంలే, అన్నీ నష్టంలోనే ఉన్నాయి. మరి ఈ గ్రహాల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చెప్పడానికి వీల్లేని ఇబ్బందులు ఉన్నాయి. ఈ శని వల్ల మాత్రం కొంచెం ఖర్చులు దండ ఖర్చులు కాకుండా ఆపుతాడనే కానీ మరి రవి, కేతువు, కుజుడు, గురువు, రాహువు ఈ గ్రహాలన్నీ కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఈ 12 రాశుల్లో కూడా ఈ మకర రాశి ముందు వెంటనే జాతకం చూపించుకుంటే చాలా బాగా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. కాదండి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే హస్తసాముద్రికం ద్వారానైనా సరే మీరు జాతకం చూపించుకోండి. మరి జూలై నెల 24వ తారీఖు నుండి మరి ఆగస్టు 23 వరకు కూడా శ్రావణ మాసం ఉంది. ఈ శ్రావణ మాసం నెలలో ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, 24వ తారీఖు నుండి మరి ఆగస్టు 23 దాకా ప్రతిరోజు కూడా వరలక్ష్మి అమ్మవారిని పూజించడం. అందులో ఆగస్టు నెల 8వ తారీఖు శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం. ఆ రోజున వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రధానమైన రోజు. అందులో ఎప్పుడు కూడా చతుర్దశి, శుక్ల చతుర్దశి శుక్రవారంతో కలిసి రావడం చాలా కష్టం. శుక్రవారంతో చతుర్దశి కలిసి వచ్చింది. ఆ రోజున ఏమాత్రం అవకాశం లేకుండా ఉంటే సరే కానీ, అవకాశం లేకపోవటం అంటే సూచకంగా కానీ, పురుడు కానీ, మహిళలు కానీ ఉంటే పనికిరాదు. కానీ కనీసం పత్రం పుష్పం ఫలంతో ఎవని చాతనైన శక్తి కొలది వరలక్ష్మి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. దానికి శ్లోకం ఉంది, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వగా అని ఈ శ్లోకంతో అమ్మవారిని పూజించడం. మరి బధ్నామి దక్షిణే హస్తే, మరి కుడి చేతికి నవసూత్రం శుభప్రదం, 9 పోగులు వేసిన మరి సూత్రం అది మరి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అది కట్టుకోవటం చాలా మంచిది. మరి ఆ రోజున ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎన్ని విధాలైన మీ బాధలన్నీ పోతాయి. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ కా మా వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢమాసం మరి తొలి ఏకాదశి, మరి చిట్లు చిగిర్చి బాగా మొక్కలు మొలిచే టైము, తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు, మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళకల్లా
దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాము, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతో మయా దత్తం సూత్ర నిష్పీడనోదకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకైచ అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు, గోత్రులో మృత గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రులో మృత గృహంతో ఈ జన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యమి నుంచి మరి దశమి వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు, సహస్ర శీర్షం దేవము, 100 తలకాయలు ఉన్నాయి, విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సూచన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.